ఇదొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఏమైపోయారు, గత కొద్ది రోజులుగా ఎక్కడున్నారు, సినిమా షూటింగ్‌లకి వెళ్ళారా, లేదంటే ఏంటి అని అనుకుంటున్న నేపథ్యంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది. అఫీషియల్‌గానే ఆహ్, జనసేన పార్టీ కార్యాలయాల నుంచి దీనికి సంబంధించి ఒక అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, ఏంటి అనే దానికి ఒక క్లారిటీ ఇచ్చారనేది. అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ కాస్తంత అనారోగ్యంతో బాధపడుతున్నారు అనేది జనసేన పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన వివరణ. పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారట. వైరల్ జ్వరంతో ఆయన 4 రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. వైద్యం కూడా తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లోనే ఉన్నారట. అంటే హైదరాబాద్‌లో ఉన్నారా, ఏపీలో ఉన్నారా అని జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్నారు. కాకపోతే జ్వరంతో పాటు స్పాండిలైటిస్‌తోనూ ఆయన బాధపడుతున్నారు అనేది ఎక్కువగా, అంటే ఈ మధ్యన ఆయనకి పని ఒత్తిడి పెరిగింది. అలాగే అలసట కూడా ఎక్కువయింది. అలసటకు గురవ్వడం కారణంగానే కాస్తంత అనారోగ్యం వచ్చింది అని చెప్పి వైద్యులు సూచించారు. వైద్యుల సూచనల మేరకు ఆయన కాస్తంత రెస్ట్ కూడా తీసుకుంటున్నారు అనేది. గతంలో కూడా వైరల్ జ్వరం వచ్చిందంట ఆయనకు 1, 2 సార్లు. వైరల్ జ్వరం ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రజల్లోకి వచ్చారు, తిరిగారు, ఆయన విధులు నిర్వహించారు అనేది. ఇప్పుడు కూడా అలాగే హాజరయ్యే అవకాశం ఉంది, వస్తారు అనేదైతే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ పవన్ మీద అంటే వస్తున్న కామెంట్స్ ఏంటంటే ఆయన అలిగారనో, లేదంటే కూటమి నిర్ణయాలు నచ్చక సైలెంట్‌గా ఉన్నారనో ఇలా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనసేన కార్యాలయం ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. పవన్ కళ్యాణ్ కాస్తంత అనారోగ్యంతో రెస్ట్ తీసుకుంటున్నారు అనేది. జనసేన సైనికులు ఎవరు జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇది చిన్న వైరల్ ఫీవర్ అనేది కూడా వైద్యులు చెప్తున్నమాట.